ప్రెజెంట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద యాంటిసిపేటెడ్ మూవీలో ఒకటైన 'ధురంధర్ 2'. మరి ఈ 'ధురంధర్ 2' తెలుగు రాష్ట్రాల్లో హవా ఎలా ఉండబోతుంది? అండ్ పెద్ద స్టార్‌ని ఢీకొట్టబోతుంది గదా! మరి దీని హవా కొనసాగుతుందా? లేకపోతే మన తెలుగు దెబ్బకు ఇది చతికిల పడతా? ఇలాంటి బోలెడన్ని విషయాలనేది కూడా మాట్లాడడానికి, మనకు వివరించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. సీనియర్ మోస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అయిన మన భరద్వాజ్ గారు. సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, ఒక పక్కేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్కేమో మోస్ట్ యాంటిసిపేటెడ్ అంటే మూవీ 'ధురంధర్ 2'. అవును. ఏంటి సార్ అసలు ఈ ఉగాది ఎక్స్పెక్ట్ చేయండి అన్ఎక్స్పెక్టెడ్‌గా రేస్‌లోకి వచ్చేసింది. అవును. అంటే 2 సినిమాలకి సంబంధించి 'ధురంధర్'కి ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది. అది అన్ఎక్స్‌పెక్టెడ్‌గా రిలీజ్ అయింది. దాని మీద అంచనాలు ఎవరికీ లేవు. కానీ రిలీజ్ అయిన తర్వాత నెమ్మదిగా మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. జనాలు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. విచిత్రం ఏంటంటే అది ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత కూడా థియేటర్లలో చాలా బాగా రన్ అయింది. చాలా సెంటర్లలో. అంటే జనాలు ఓటీటీలో చూడటం కన్నా కూడా దాన్ని థియేటర్లో చూడటానికే ఇష్టపడ్డారు. అంతగా కనెక్ట్ చేసుకుంది ఆ సినిమా జనాల్ని. రీజన్ ఏమిటి? దానిలో కొత్త విషయం ఏమీ లేదు. గతంలో అనేక సినిమాల్లో మాట్లాడిన విషయమే మాట్లాడారు. అందులో గూఢచర్యము, పాకిస్తాను, దేశభక్తి ఇవే ఎలిమెంట్లు. అయితే ఈ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ వీటిని నేపథ్యంలో పెట్టుకుని క్యారెక్టరైజేషన్ మీద దృష్టి పెట్టాడు అతను. అంటే కాన్సన్ట్రేషను క్యారెక్టర్ డిజైనింగ్ మీద వెళ్ళాడు డైరెక్టర్. వెళ్ళటం వలన వచ్చినటువంటి అప్లాజ్ అది. ఒక రకంగా ఆడియన్స్ని సినిమాలోకి తీసుకెళ్ళి అలా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. అది అతని సక్సెస్. అక్కడి నుంచే సినిమా జనాలకి కనెక్ట్ అయింది. ఇమీడియట్గా 2 అనౌన్స్ చేశాడు, రివెంజ్ ఉంటుంది అని. ఈ రివెంజ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. ఉన్నాయి. ఇది 4 గంటల సినిమా, దాదాపు 3 గంటల 55 నిమిషాలు ఉంటుంది సినిమా అని చెప్పారు. అంటే ఇప్పటి వరకు భారతదేశంలో నిడివి ఎక్కువ ఉన్నటువంటి సినిమాల జాబితాలో 2 సినిమాలు ఉండేవి. అందులో ఒకటి వెనక్కి వెళ్ళి ఒకటి నిలబడింది. ఇప్పుడు దానవేరు సూరకర్ణ 4 గంటల 15 నిమిషాలు సినిమా అది. ఇప్పుడు ఇది 3 గంటల 55 నిమిషాలు సినిమా. అంటే బీభత్సమైనటువంటి వైలెన్స్ ఉండబోతోంది సినిమాలో. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్. రణ్వీర్ సింగ్ని ఎలా చూడదలుచుకున్నారో జనాలు అలా చూపిస్తాడు. ఇందులో సంజయ్ దత్ ఉన్నాడు. అంటే అక్షయ్ లేడు దీనిలో. కాబట్టి ఇది డిఫరెంట్గా నడుస్తుంది. ఈ రివెంజ్ ఎవరి మీద రివెంజ్ అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళు పంపు చేసినటువంటి ఈ పబ్లిసిటీ మెటీరియల్ ప్రకారం చూస్తే హీరోయిన్కి హీరోకి మధ్య ఒక కాంట్రడక్షన్ ఏదో బిల్డ్ అయినట్టుగా కనిపిస్తోంది. ఆవిడ తుపాకీ పట్టుకొని కాలుస్తోంది, ఎవరిని కాలుస్తోంది అనేది కన్ఫ్యూజన్. ఇలా 100 అనుమానాల మధ్య ఒక బీభత్సమైనటువంటి డైలాగు. అది పర్టికులర్గా పాకిస్తాన్ భవిష్యత్తుని తేల్చేది భారతే, ఇలాంటి డైలాగులు ఉన్నాయి దానిలో. ఇవి జనాల్ని హుక్ చేసేటువంటి పాయింట్స్. రెండోది కోవర్ట్ ఆపరేషన్ అనేది ఇటు అటు కూడా జరుగుతుంది. దీని మీద ఆల్రెడీ ద్రోహకాలని గోవింద్ నిహలాని గారు ఒక సినిమా తీసుకున్నాడు దశాబ్దాల క్రితం. అయితే దాన్ని యాక్షన్ డ్రామాలోకి ఇన్వాల్వ్ చేసి పాకిస్తాన్ ఇండియా సమస్యలను తీసుకొచ్చి ఉగ్రవాద సంస్థల్ని తీసుకొచ్చి ఈ ఉగ్రవాద సంస్థల్లో ఒక నాయకుడు చనిపోతే నెక్స్ట్ నాయకుడు ఎలా మర్జ్ అవుతాడు దగ్గరికి లాక్కొచ్చి అక్కడ కోవర్ట్ ఆపరేషన్ జరిగితే ఎలా ఉంటుంది అన్న యాంగిల్లో నడుస్తోంది సినిమా. అందుకని దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి. రెండోది, ఇది తెలుగులో చూడబోతున్నారు. ఇప్పుడు 'ధురంధర్ 1' తెలుగులో లేదు, లోకల్ లాంగ్వేజెస్లోకి రాలేదు ఆ సినిమా. హిందీ సినిమాగానే అంత కనెక్ట్ చేసుకుంది జనాల్ని. ఇప్పుడు ఇది తెలుగులో డబ్ అయి వస్తోంది. కాబట్టి దీనికి ఇది చూడాలి అనుకునేటువంటి కుతూహలం ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళు పవన్ కళ్యాణ్ సినిమా చూడకుండా ఈ సినిమా చూసి ఆగిపోతారు అని గ్యారంటీ ఏం లేదు. వీళ్ళు ఈ సినిమా చూస్తారు, ఆ సినిమా కూడా చూస్తారు. పండగ సెలబ్రేషన్ ఈసారి 2 సినిమాల మీద నడుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్తో హరీష్ శంకర్ చేస్తున్నటువంటి 2వ సినిమా ఇది. గబ్బర్ సింగ్ తర్వాత భగత్ సింగ్.
గబ్బర్ సింగ్ అనేది ఒక యాటిట్యూడ్ క్యారెక్టర్ అది. ఎందుకు గబ్బర్ సింగ్ అని పెట్టుకున్నాడు క్యారెక్టర్ పేరు అంటే, షోలే సినిమాలో ఆ క్యారెక్టరు, ఆ యాటిట్యూడు, అంజాద్ ఖాన్ యాటిట్యూడ్ బాగా కనెక్ట్ అయింది నాకు. అందుకని అందులో హీరో క్యారెక్టర్ల కంటే కూడా ఈ క్యారెక్టర్ విపరీతంగా కనెక్ట్ అయింది. అందుకని ఆ క్యారెక్టర్ని పాజిటివ్ సైడ్ వాడితే ఎలా ఉంటుంది అని అలా డిజైన్ చేసుకున్నాను సినిమానని చెప్పాడు అప్పుడు అవును. హరీష్ శంకర్. సో ఇప్పుడు అదే యాటిట్యూడ్తో భగత్ సింగ్ని పట్టుకొచ్చి పెట్టారు అక్కడ. భగత్ సింగ్ అంటే ఏమిటో ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఆ ధోరణి, ఆ ఐడియాలజీ ఉన్నటువంటి ఒక హీరో ఈ యాటిట్యూడ్తో వెళ్ళటం అనేది మనం ఆ సినిమాలో చూడబోతున్నాం. అదొక టిపికల్ డిజైన్. అయితే ఓజీ సినిమాకి దీనికి ఒక కంపారిజన్ తీసుకొస్తే, అంటే ఆ సినిమాకి సంబంధించిన క్రియేట్ అయిపోయినటువంటి బజ్ ఈ సినిమాకి కనిపించటం లేదు అనేటువంటి ఒక గొడవ నడుస్తోంది. పాసివ్గా ఉంది సినిమా, పెద్దగా ఊపు లేదు అన్న ధోరణి కనిపిస్తోంది. కానీ అభిమానులు అంటే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ప్రమోషన్ కూడా భుజం మీద వేసుకుని తను మాత్రమే చేసుకుంటూ వెడుతున్నాడు హరీష్ శంకర్. అంటే అన్నీ తానై చేసుకుంటూ వెడుతున్నాడు. డ్యాన్సులు కూడా చేస్తున్నాడు వేదికల మీద. ఇలా మొత్తం ఆయనే భుజం మీద వేసుకుని వెళ్తున్నాడు. ఏమిటి, ఏం జరుగుతోంది, సినిమా ఎలా ఉండబోతోంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ కూడా ఉంది. ఇలా ఒక కన్ఫ్యూజన్ ఉంది ఆ సినిమాకు సంబంధించి. ఇదేమో స్ట్రైట్ సినిమా అదిరిపోతుంది అనేటువంటి ఒక ఫీలింగ్తో ఉన్నారు దురంధర్ది. కానీ దురంధర్ విషయంలో సార్ ఎప్పుడైనా కానీ ఒక 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తూ ఉంటే ఫస్ట్ పార్ట్ ఒక 400 కోట్లు 500 కోట్లు అట్లా హైప్ అనేది వచ్చేది చూస్తుంటాం. కానీ ఈ దురంధర్ విషయంలో కంప్లీట్ చేంజ్. అంటే రిలీజ్ చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్కే 1400 కోట్లు వస్తే ఇంకా సెకండ్ పార్ట్కి ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తారు. 1350 అని చెప్పారు వాళ్ళు. అయితే దీని టార్గెట్ 2000 crore. అంటే పాన్ ఇండియా సినిమా ఇది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈసారి లోకల్ లాంగ్వేజెస్ని టార్గెట్ చేయాలి అని లోకల్ లాంగ్వేజెస్లో సినిమాని పంప్ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఆ టార్గెట్ ఈజీగా రీచ్ అవ్వగలము. అదొక ఇది బిల్డ్ చేసింది ఆ సినిమాకి, ఒక మూడ్ క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేస్తున్న మూడ్లో నిజానికి అది తెలుగులో వచ్చుంటే బాగుండేది అని చాలామంది బాధపడ్డారు. అందుకని ఇందులో అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, చాలా సినిమాలు తెలుగులో కూడా వచ్చినాయి ఇదే కంటెంట్తో. కానీ ఇక్కడ పర్టికులర్గా మన తెలుగు డైరెక్టర్ సందీప్ చేస్తున్నటువంటి పద్ధతి అంటే రూటెడ్గా క్యారెక్టర్స్ డిజైన్ చేయటం. ఆ రూటెడ్గా డిజైన్ చేయటము ఆ క్యారెక్టర్స్ ఎంబోజ్ అవుతాయి. అది దాని మీద వర్కౌట్ చేయాలి, కథ కాదు, క్యారెక్టరైజేషనే ప్రధానం అనే పద్ధతి. ఆ పద్ధతిలోకి వెళ్ళాడు ఇక్కడ. అది జనాలకు ఉత్సాహంగా ఉంది ఇప్పుడు. దాన్ని వీళ్ళ మనసుల్లో ఎక్కడో ఉన్నటువంటి ఒక బ్యాక్ డ్రాప్ని సినిమాలో చూపిస్తాడు. అది కనెక్ట్ అయిపోతుంది. ఇంకొంచెం ఎమోషనల్. ఈసారి పాకిస్తాన్లో జరగబోతోంది డ్రామా. అది చూడాలనే ఉత్సాహం ఉంది వీళ్ళకి. సో అక్కడ మనం జనరల్గా అండర్ వరల్డ్ ఆ గొడవలన్నీ చూసాం. ఇప్పుడు ఉగ్రవాద శిబిరాలలో ఇంటర్నల్గా జరిగేటువంటి రాజకీయాలు కూడా మాట్లాడబోతున్నాడు. అదొక క్యూరియాసిటీ. సో దాని మీద జనాలకు కొన్ని హోప్స్ అవి ఉన్నాయి. కంపారిటివ్గా అది బెటర్ పొజిషన్లో ఉంది దీంతో పోలిస్తే. కాకపోతే ఇక్కడ ఏదో ఉండబోతోంది అనేటువంటి ఒక ఇది ఉంది జనాలకి. ప్రీమియర్స్ లేవు దీనికి, దానికి ప్రీమియర్స్ ఉన్నాయి. అంటే రేటు తగ్గిస్తే ప్రీమియర్ వేసుకోవచ్చు. వీళ్ళు ప్రైస్ హైక్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఉస్తాద్ ఇది లోకల్ మార్కెట్ సినిమా, అది పాన్ ఇండియా సినిమా. కానీ లోకల్ మార్కెట్లో దీనికి ఒక టార్గెట్ ఉంది. ఓజీ 300 కోట్లు దాటింది, ఇది కూడా దాటాలి, ఆ బాధ్యత ఉంది. దాటుతుందా లేదా అనేది ఒక గందరగోళం. ఇప్పుడు వాళ్ళకి 1350 దాటుతారా లేదా అనేది వాళ్ళ గొడవ. వాళ్ళ టార్గెట్ 2000. ఇక్కడ మణిశంకర వరప్రసాద్ గారు ఒక లోకల్ మార్కెట్ గోల్ ఒకటి పెట్టాడు. ఈ లోకల్ మార్కెట్ గోలును దాటి 400 రీచ్ అవుతుందా అనేది ఇక్కడ ఒక టార్గెట్ ఉంది. అన్న మీదే తమ్ముడు పోటీ, అంతే, తప్పదు. అంటే అన్నైనా తమ్ముడైనా వాళ్ళు రిలేషన్ ఏదైనా, కొడుకైనా వాళ్ళందరూ విడివిడిగా నటులు.
ప్రతి నటుడికి ఇంకొక నటుడితో వృత్తిపరమైనటువంటి స్పర్ధ ఉంటుంది. దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. రేపొద్దున రామ్ చరణ్ సినిమా పెద్ది ఈ రికార్డులు కొట్టాలి అనే మూడ్లోనే ఉంటుంది అది. అందుకని అది తప్పదు, అనివార్యం. సో ఈ సంవత్సరం ముగ్గురు వస్తున్నారు, ముగ్గురు ఉన్నారు. అంటే ఆయన ఒకటి మార్క్ సెట్ చేశాడు జనవరికి. ఈయన ఇప్పుడు దాన్ని కొడతాడా లేదా అనేది ఒక క్యూరియాసిటీ. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్లో దురంధర్ ఒక గోల్కి సెట్ చేయబోతోంది. దురంధర్ రివెంజ్, దాన్ని పెద్ద క్రాస్ చేస్తాడా లేదా అనేది టార్గెట్. అంటే ఇప్పటివరకు పుష్ప టార్గెట్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు పుష్పాని మించి దురంధర్ రివెంజ్ రికార్డును కొడతాడా లేదా రామ్ చరణ్ అనేది గొడవ. కాబట్టి ఈ గందరగోళాలు, అంటే ఈ క్రాస్ చేయటము, దాటి వెళ్ళిపోవటము, రికార్డులు బద్దలు కొట్టడము, ఈ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే ఈయనకి కల్ట్ ఫ్యాన్స్ ఉంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ కంపారిటివ్గా తగ్గింది. ఒకప్పుడు ఉన్నటువంటి వేవ్ ఇప్పుడు ఉందని అనుకోవడానికి అవకాశం లేదు. కానీ వెళ్తారు ఆ సినిమాకి. అవైలబిలిటీ ఉంది, టికెట్ అవైలబిలిటీ ఉండటం అనేది నిజానికి మార్నింగ్ షో 7 o'clock వేస్తున్నారు, 7:30కి. ఆ షోకి ఇప్పటికీ అంటే నిన్న ఈవినింగ్ వరకు చాలా చోట్ల అవైలబిలిటీ ఉంది. మెయిన్ ఏరియాల్లో అది బాగానే కవర్ అయిపోయింది. కానీ కొంచెం లోతట్టు ప్రదేశాల్లో దానికి ఇంకా జనాలు అందుకోని పరిస్థితి ఉంది. అందుకని చిన్న కన్ఫ్యూజన్ ఉంది జనాల్లో అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే ఓజీ క్రియేట్ చేసిన బజ్ క్రియేట్ కాలేదు అనేది ప్రాక్టికల్గా బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత కొంత అర్థమైంది. అందుకని దురంధర్ చూసిన వాళ్ళు, అంటే దురంధర్తో కంపారిజన్ కాదు కానీ అది చూసిన వాళ్ళు ఇది ఈ సినిమా కూడా చూస్తారు. దీని భవిష్యత్తు ఏంటి అనేది చెప్పడం కష్టం భగత్ సింగ్. కానీ దీనికి మాత్రం గట్టి పునాది ఉంది, రూటెడ్గా వెళ్ళారు వీళ్ళు. గ్యారంటీగా కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇది బెటర్ పొజిషన్లో ఉంది దురంధర్ రివెంజ్ అనేది. సార్, బాలీవుడ్కి ఈ దురంధర్ అనేది కూడా కొత్త ఊపిరి పోసింది అనుకోవచ్చా? డెఫినెట్గా. అంటే సౌత్ జెండా బాలీవుడ్ మీద పాతేసింది అనేటువంటి ఒక మూడ్ నడిచింది. వాళ్ళు చేసినటువంటి బిగ్ వెంచర్స్ కూడా పెద్దగా కలిసి రాలేదు. బ్రహ్మాస్త్ర ఇలాంటి రకరకాల ప్రయోగాలు చేశారు, ఏదీ కలిసి రాలేదు. అలాగే కొంత సౌత్ ఫ్లేవర్ తీసుకొస్తూ వార్ 2 లాంటి ప్రయోగాలు చేశారు, అవి విఫలమైనాయి. ఈ గందరగోళం మధ్య ఇప్పుడు దురంధర్ సినిమాతో వాళ్ళు ఒక్కసారి మళ్ళీ, అంటే గతంలో వాళ్ళకు ఒక లెగసీ ఉంది. చోప్రాలు, సిప్పీలు, తర్వాత మన్మోహన్ దేశాయిలు, ఇలాంటి అద్భుతమైన కమర్షియల్ డైరెక్టర్లు ఉండేవాళ్ళు అక్కడ. ఆ సినిమాలను రీమేక్ చేసేవాళ్ళం కదా మనం ఆ రోజుల్లో, కంటెంట్ అవైలబిలిటీ లేని రోజుల్లో. ఇప్పుడు ఎంజి రామచంద్రన్ గారు, ఎన్టీ రామారావు గారు అలాంటి సౌత్ సూపర్ స్టార్లు కూడా హిందీ రీమేకుల మీద నడిపిన రోజులు ఉన్నాయి కదా. నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, నేరం నాది కాదు ఆకలిది, ఇవన్నీ వరుస రీమేకులు చేశాడు రామారావు గారు. ఇవన్నీ మళ్ళీ తమిళ్లో ఆయన చేశాడు ఎంజిఆర్. కాబట్టి రీమేకుల మీద హీరోలు నడిచిన రోజులు ఉన్నాయి ఇక్కడ. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు ఎవరైనా సరే సొంత కంటెంట్ బలానా సినిమాకి రీమేక్ అని తెలిస్తే ఇమ్మీడియట్గా ఏదో ప్లాట్ఫామ్ మీద దాన్ని దొరకబుచ్చుకుని చూసేస్తున్నారు జనాలు. కంపారిజన్ వచ్చేస్తుంది. ఆ కంపారిజన్ వచ్చిన తర్వాత సినిమాలు బతకడం కష్టం. అందుకని ఇప్పుడు ఎవడు రీమేక్ జోలికి వెళ్ళట్లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు. పైగా భగత్ సింగ్కి అదొక నీడ ఉంది. ఇది తేరీ రీమేక్ అనేటువంటి ఒక అభిప్రాయం చాలా వరకు చెరిపేయగలిగారు. కానీ ఇప్పటికీ కొంత షాడో ఉంది దానికి. ఈ షాడో గొడవలు, ఈ గందరగోళాల మధ్య అది అలా ఉంది సినిమా. మార్నింగ్ షో అంటే ఇంటర్వెల్లో పాజిటివ్గా వైబ్ మొదలైతే, సోషల్ మీడియాలో రియాక్షన్ మొదలైతే అది బిగ్ స్కేల్, బిగ్ రేంజ్కి పెడుతుంది. మీరు చెప్పినట్టు ఆ 2 టార్గెట్లు, ఆ 2 మూవీలు కూడా అచీవ్ చేయాలని కూడా కోరుకున్నాం. సో సినిమా బాగుండాలని కోరుకున్నాం. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.